హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఢిల్లీలో అంటే జాగారాలు కాస్తున్నారు కొంతమంది నేతలు అంతా యావత్ దేశం మొత్తం ఒకవైపు మహాశివరాత్రి వేడుకలతో మంచి భక్తి శ్రద్ధలతో భక్తి పారవశ్యంతో ఇంటిల్ల పాది కలిసి వేడుకలు చేసుకుంటూ ఆ పరమశివుడిని కొలుచుకుంటున్న తరుణంలో జాగారాలు చేస్తూ ఉపవాస దీక్షలతో పండగ వాతావరణంలో ప్రజలంతా ఉంటే మరోవైపు అంటే పొత్తుల కోసం ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం వాళ్ళ కరుణ కోసం మన చంద్రబాబు నాయుడు దేబిరిస్తున్న తీరు ఈరోజు యావత్ తెలుగు జాతిని నివ్వేరపరిచేలా చేస్తుందన్నమాట. ఇక ఢిల్లీలో పరిస్థితులు ఇలా ఉంటే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి సుమారుగా అంటే 2 రోజుల పాటు కొన్ని గంటలు గడుస్తున్నా కూడా ఢిల్లీ పెద్దల కరుణ కాదు కదా పొత్తుకు సంబంధించిన క్లారిటీ ఇప్పటిదాకా రాకపోవడం విచిత్రం, మరొక పొలిటికల్ ట్రాజడీ. ఇకపోతే దీనికి సంబంధించి ఎల్లో మీడియా ఎలివేషన్స్ ఎట్టున్నాయంటే ఇక బీజేపీ పొత్తులోకి వచ్చేసింది. వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరడం కాదు, టీడీపీ కూటమిలోకే ఎన్డీఏ చేరిపోయిందని చెప్పి ఎలివేషన్స్ ఇచ్చుకుంటా ఉన్నారు. ఇక ఈ పొత్తు పొడుపు రాష్ట్ర భవిష్యత్తుకు ఒక కొత్త పొద్దు పొడుపు అన్న రేంజ్లో మన కులపత్రికల్లో వార్తలు రాసుకుంటున్నారు. ఒకసారి వీళ్ళ ఎలివేషన్స్ ఎట్టున్నాయని చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ మన కులపత్రికల్లో ఏం రాసుకున్నారని చూడండి. నేడే పొత్తు పొడుపు, టీడీపీ జనసేన బీజేపీ దోస్తీపై అధికారిక ప్రకటన ఇంకా రాలే. బీజేపీ జనసేనకు 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాలు, సీట్ల సంఖ్యపై 5 నిమిషాల్లోనే నిర్ణయం. ఎంపీ స్థానాలు తమకు కీలకమన్న అమిత్ షా, గౌరవప్రద సంఖ్యలో కేటాయించాలన్న బీజేపీ. జగన్ పాలనకు తెరదించడమే ఉమ్మడి లక్ష్యం. 23 ఎంపీ సీట్లు ఖాయమని బీజేపీ అంచనా. వైసీపీ పాలనపై కీలక వర్గాల నుంచి నివేదిక. అరాచక పాలనకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం. ఏపీని అగ్రస్థానంలో నిలిపే దిశగా కార్యాచరణ. ఇవేం లేవు అక్కడ, మనము డిమాండ్ చేసే పరిస్థితులు లేవు, కనీసం వాళ్లకు కౌంటర్ చేసే ప్రయత్నం కూడా మన దగ్గర లేదు. ఎందుకంటే ఢిల్లీ పెద్దల దగ్గర చంద్రబాబు చిట్టా మొత్తం ఉన్నది. ఓఆర్ఆర్ స్కాము, స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఫైబర్ నెట్ స్కాము, ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా బిల్లీరావుకు 850 ఎకరాలు కట్టబెట్టిన వైనం ఐఎంజీ భారత్ ఉంది కదా, ఈ స్కాము ఇప్పుడు కొత్తగా సిబిఐ టేబుల్ మీద ఉంది. దాన్ని ఏం చేద్దాం, ఎట్లా సార్ట్అవుట్ చేసుకుందాం, నీకెంత నాకెంత అన్న బేరసారాలు జరుగుతున్నాయి తప్ప మనం డిమాండ్ చేసే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడే తెలుగు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే స్థితిలో మనం లేం. ఈ విషయం తెలుగు ప్రజలు గుర్తించాలి. ఇక మరో కులపత్రిక ఏం రాసిందో చూడండి. మనమంతా ఒకే జట్టు, వీళ్ళు చెప్పారంట మనమంతా ఒకే జట్టు అని. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం. భాజపా తెదేపా జనసేన సంయుక్త నిర్ణయం. భాజపా జనసేనలు కలిపి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలు నేడు ప్రకటించే అవకాశం. ఇట్లా రాసుకున్నారనమాట మన కులపత్రికలల్లో. ఈయన మన సాంబశివుడు ఏం మాట్లాడుతుందో చూడండి. సరే, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసిన తర్వాత దాదాపు 50% ఓట్లు వాళ్ళకు వస్తున్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా కలిసే అవకాశం ఉంది, ఎన్డీఏలోకి వెళ్ళే అవకాశం ఉంది. సరే, తెలుగుదేశం విన్నారు కదా, ఇవాళ పార్టీ జనసేన పార్టీ కలిసిన కూడా కలిసే అవకాశం ఉంది, ఎన్డీఏలోకి వెళ్ళే అవకాశం ఉంది. బీజేపీ కూడా ఎన్డీఏలోకి వెళ్ళే అవకాశం ఉందంట టీడీపీతో కలిసి. సో ఇట్లా ఉంటాయన్నమాట మన ఎల్లో మీడియా ఎలివేషన్స్. ఇక కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే వాస్తవానికి ఈ పొత్తు ఎవరికి అవసరం, బీజేపీకి ఎట్లాగో అవసరం లేదు. ఇంతకుముందే మనం ఒక స్టోరీలో చూసినాం, ఎన్డీఏ కూటమి సింగిల్గా పోయినా బీజేపీ సోలోగా వెళ్ళినా కూడా 333 సీట్లకు తగ్గకుండా సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు చెప్తున్న నేపథ్యంలో బీజేపీకి ఇంత దిగజారుడుతనం అవసరం లేదు. చంద్రబాబు లాంటి చెంచాతో రోగిష్టి నాయకుడితో కాటికి కాల్జాపిన నాయకుడితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. పొత్తు ఎవరికి అవసరం అయ్యా అంటే మన చంద్రబాబు నాయుడుకు. ఈయనకెందుకు అవసరం అంటే ఒకవైపు కేసులు వెంటాడుతున్నాయి, జీవిత చరమాంకంలో పార్టీ శ్రేణులను 45 ఏళ్ల ప్రస్థానం కలిగిన టీడీపీ పార్టీని అంటే 100 మీటర్ల గొయ్యి తవ్వి పాతిపెట్టిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఎట్టయినా నిలబెట్టుకోవాలన్నది ఆయన ఆరాటం అనమాట. వాస్తవానికి ఈ కోణంలోనే పొత్తు కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికలు సజావుగా సాగితే అంటే ఎట్లాంటి ధన ప్రవాహానికి, ప్రలోభాలకి, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎన్నికలు సజావుగా జరిగితే చాలు, ఎంతో కొంత సీట్లు గెయిన్ చేసి ప్రతిపక్ష పార్టీగానైనా మనం సభలో నిలబడితే చాలు అన్న కోణంలో చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనకు కూడా తెలుసు ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలవదు, మనం అధికారంలోకి రాము, నేను సీఎం కాను. ఈ వయసులో ఆయనకు కావాల్సింది ఏంటంటే కేసుల నుంచి రక్షణ.
4 గోడల మధ్య తన పని తాను చేసుకొని ఇస్తే చాలు, దీనికి సంబంధించి ఢిల్లీ పెద్దలు ఏమైనా కరుణిస్తే సరిపోతుంది అన్న కోణంలో మాత్రమే చంద్రబాబు పొత్తులకు వెంపర్లాడుతున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇగో ఇట్లా మీమ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. 25 ఎమ్మెల్యే స్థానాలు అడుగుతున్న బీజేపీ, 8 ఎంపీ సీట్లు అడుగుతున్న బీజేపీ. ఈ వయసులో నాకు కావాల్సింది గెలుపోవటం కాదు, ఈయననే చంద్రబాబు, నా చేసే జీవితం జైల్లో గడపకుండా ఉండటం అని చెప్పి ఇట్లా మీమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంతకు మించి ఈ పొత్తుల వెనకాల సీక్రెట్స్ ఏం లేవు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. నిన్న కేశినేని నాని, తర్వాత కొంతమంది మాజీ మంత్రులు, సిపిఐ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు అంతా కూడా మాట్లాడుతుంది ఏంటంటే 2018లో ఫిబ్రవరి 27న పొత్తును తెగదంపులు చేసుకొని ఏకంగా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన దిక్మాల నాయకుడు చంద్రబాబు. అప్పటిదాకా అదే పార్టీతో అంటగాగి అదే కూటమిలో కొనసాగి యూటర్న్ తీసుకొని బీజేపీని అనరాని మాటలని, నరేంద్ర మోడీ భార్యతో సహా, అమిత్ షాతో సహా ఎన్నో మాటలు మాట్లాడిన వ్యక్తి ఈరోజు 5 ఏళ్ల తర్వాత తన ప్రాపకం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం మాత్రమే ఈ పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడని చాలామంది మాట్లాడారు. నిజానికి ఈ పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే ఢిల్లీ పెద్దల నుంచి ప్రత్యేక హోదా హామీ ఏమైనా ఇచ్చిండ్రా, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయనీయం అని చెప్పి ఏమైనా హామీ ఇచ్చారా, తర్వాత వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం ఏమైనా పోరాడినట్లు వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చినట్టు అష్యూరెన్స్ వచ్చిందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైంది, ఇవన్నీ కదా అడగాల్సింది. ఇవేవీ లేకుండా కేవలం పొత్తు పెట్టుకుంటే చాలు మొర్రో అని పొర్లు దండాలు పెడుతున్నారు అక్కడ. దీనికి సంబంధించి కొంతమంది నాయకులు ఏం మాట్లాడారో వినే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్, మోడీ గారు బీజేపీ ఓడిపోతుంది, సరే మళ్ళీ ఈ కలగాపోగం బ్యాచ్ అంతా కాంగ్రెస్ మీద అన్ని కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయి, ఆ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే నాకు ఏమన్నా ప్రధానమంత్రి అవకాశం ఇస్తుందేమో అందరి మధ్యలో అని చెప్పి ఒక ఆశ పుట్టింది. ఇక్కడ ఆయన పనికిరాని కొడుకు లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసి 2019లో ఆయన ప్రధానమంత్రి అవుతామని ఒక ఆశతో యూటర్న్ తీసుకుని మాతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మాతో తెప్పించి ఆయన కూడా 2019లో అంటే 18లోనే బీజేపీతో ఎన్డీఏ అలయన్స్ నుంచి బయటకు రావడానికి ఇది రీజన్. కేశినేని నాని అప్పుడు ప్రత్యక్ష సాక్షి. సర్వేలన్నీ ఇండియా కూటమి, అప్పటి యూపీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్తున్నాయని తెలిసి ఆయన భ్రమంలోకి వెళ్ళిపోయాడు ఎవరు, చంద్రబాబు నాయుడు. ఇంకా దాంతో ఏదైతే అది అయిందని చెప్పి యూటర్న్ తీసుకొని ఎన్నెన్ని మాటలు మాట్లాడినంటే ఒకసారి చూడండి. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి, అది అహంకారం. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాను అడిగారు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోడుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడు కట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. విన్నారు కదా ఇన్ని మాటలు. ఆంధ్రప్రదేశ్లో లేని బీజేపీతో పొత్తెందుకు మరి? ఇప్పుడు ఇదే ప్రధానమంత్రి దేశంలో ఉండడానికి అర్హుడు కాదు, టెర్రరిస్ట్ అని మాట్లాడిన వ్యక్తి ఇది ఇప్పుడు అదే పార్టీతోన అదే నాయకత్వంలో పొత్తు పెట్టుకోవడానికి కారణాలు ఏంటి? వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేది మనకు. నాకంటే 14లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకొక 15 సీట్లు ఎక్కువ వచ్చాయంట. మరి ఇప్పుడు కూడా పెట్టుకోకపోతే ఇంకెక్కువ. ఇప్పుడు రీసెంట్ సర్వేలు ఆత్మసాక్షి కానీ, ఫోరెన్సిక్ కానీ, టైమ్స్ నౌ కానీ ఇట్లా అన్నీ కూడా అవే చెప్తున్నాయి కదా. పొత్తు పెట్టుకోకపోతే ఇంకెక్కువ ఓట్ షేర్ వస్తుంది, ఇంకెక్కువ సీట్లు వస్తాయని చెప్పినప్పుడు మరి ఆ దిక్కుమాల పార్టీతో మనకు పొత్తెందుకు? రాజకీయాలకి నరేంద్ర మోడీ ఆ కథలు నేర్పిస్తున్నారు. సిగ్గుందాయనకు సిగ్గు, లజ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 times బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప కొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి ఇంకా ఇదే అప్పటి వర్షన్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక ఇదే నోరు అమిత్ షాను ఎట్లా క్వశ్చన్ చేసిందో ఒకసారి వినండి. launch a spin attack on you, said that our doors will be forever closed. Who asked him to open their doors? I asked him, I begged him, what is talking all rubbish? That type of arrogance is not good for us.
4 years back. You know Amit Shah before 4 years. I'm asking you. You tell me. I am in national politics for the last 35 years. ఆయన విజనరీ అని ఆయన చెప్పుకుంటాడు కదా. అసలు అమిత్ షా అనేటోడు ఎవరు? 5 ఏళ్ల క్రితం అమిత్ షా ఎవరు అని మాట్లాడింది అనమాట. అసలు డోర్స్ మూసేయడానికి అమిత్ షా ఎవరు, నీకు తెలుసా ఎవరు ఆయన అని చెప్పి రిపోర్టర్నే క్వశ్చన్ చేసిన బయట అనమాట. ఇది ఇప్పుడు అట్లాంటి వ్యక్తి అదే అమిత్ షా కోసం ఇంచుమించు 3 రోజులు అవుతుంది, 72 గంటల పాటు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. అక్కడ వస్తే కాళ్ళు పట్టుకొని బూట్లు నాకైనా సరే పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడుతూ ఉన్నాడు. ఇది తెలుగు జాతి ఆత్మగౌరవం. చంద్రబాబు చెప్పే తెలుగు జాతి ఆత్మగౌరవం ఇదే అన్నమాట. సో ఇక తెలుగు ప్రజలే ఆలోచించుకోవాలి. ఇట్లాంటి పాపిస్టోడు, ఇట్లాంటి దిక్కుమాలిన రాజకీయ నాయకుడు అంటే అవసరానికి ఎట్లాంటి దారులైనా తొక్కడానికి, ఎంతకు దిగజారడానికైనా సిద్ధపడే ఇట్లాంటి నాయకుడు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా ఓటేయాలనా? ఇంకా రాబోయే ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. పొత్తు తర్వాత ఎట్లుంటుంది, పొత్తుకు ముందు ఏంది. సో ఇది మొత్తం మీద చంద్రబాబు చేష్టలతో ఢిల్లీలో ఎందుకు ఈ దిగజారుడుతనం బాబు గారు అని టీడీపీ క్యాడర్ మొత్తం మనోవేదనకు గురవుతుంది. రేపు ఎన్నికలకు వెళ్ళే టైంలో ఏమని అంటే ఢిల్లీలో పొత్తు కోసం ఇంత వెంపర్లాడుతున్న టీడీపీ పరిస్థితిని చూసి ఏమని ఓట్లాడగాలి అని టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనమాట. ముందు వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత ఓట్లు అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.